రే అంజీ. నమస్తే సార్, చాలా రోజులకి. చెప్పండి. నాకు కత్తి లాంటి హాట్ ఫిగర్ని పంపించరా. తప్పకుండా సార్, కానీ కొద్ది ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్లేదురా. సరే, మంచి ఫిగర్ని పంపిస్తాను. ఎప్పుడు పంపించమంటారు? ఇప్పుడే పంపిరా. ఓకే, పని అయిన తర్వాత అమౌంట్ తనకి ఇచ్చాను సార్. నిన్నేనా అంజి పంపించింది? అవును. అంజిగాడు చెప్పినంత హాట్ ఏం లేవు నువ్వు. వీటిని చూస్తుంటే 1 లక్ష కాదు 2 లక్షల్లా ఉన్నాయి. నేనంత హాట్గా ఉన్నానా? 2 lakhs అంటే 20 crores ఇస్తా నేను చెప్పిన పని చేస్తే. 20 కోట్ల? చెప్పు, ఏం చేయాలి? ఆ కిరణ్ గారు నన్ను మోసం చేశాడు. నువ్వు ఇప్పటి నుంచి వాడిని ఫాలో అయ్యి వాడిని నీ చుట్టూ తిప్పుకోవాలి. వాడి దగ్గర నువ్వు పిఏగా జాయిన్ అవ్వాలి. వాడిని లవ్ ట్రాప్లో పడేసి పూర్తిగా నీ మాయలో పడేసి వాడిని నీకు బానిసగా చేసుకోవాలి. తరువాత వాడి షేర్స్ అన్ని నా పేరు మీద రాయిస్తే దెన్ నీ షేర్ నీకు వస్తుంది. యూ షుడ్ బి హానెస్ట్. ఓకే, డీల్. బట్ యూ షుడ్ బి ఆనెస్ట్. ఓకే బేబీ. కిరణ్, అయిపోయావురా నువ్వు. కిరణ్, అలా జరిగింది సార్. మై డియర్ డాక్టర్, చెప్పండి. యువర్ స్టోరీ ఈజ్ సో ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. నాకు చాలా బాగా నచ్చింది. ఏంటో చూస్తున్నావు కాళ్ళకు? నేనా? ఏంట్రా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? లీడర్ అయ్యావా ఏంటి? లేదు, నువ్వు అవ్వవే. కొడితేనా? నేను గురువు, వాడు శిష్యుడు. నేనేం చెప్తే అది వింటాడు తెలుసా వాడు? ఏంటి వినేది? వాడు వస్తున్నాడు, కింద కూర్చోబెడతాను చూడండి. సరే 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 సరే, లేట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళావు శిష్యా? ఏ ఎంత లేటా? 3 అంతా పోదు. సారీ సారీ డాక్టర్. కూర్చో. కూర్చోవా ఇక్కడే? కింద ఎక్కడే కూర్చో. ఓకే డాక్టర్, ఈరోజు ఏ స్టోరీ చెప్పబోతున్నారు? ఈ రోజు కథలు లేవు గిదలు. ప్రతిరోజు కథలా ఏంటి? ఏ కథలంటే ఊరికే వస్తా. నాకు ఇంట్రెస్ట్ గా ఉంది. అది లోపల పెట్టవయ్యా. సారీ సారీ సారీ, చెప్పండి. లోపల పెట్టు. దిస్ ఇస్ నాట్ టు కరెక్ట్ వే. శిష్య, లోపల పెట్టు. బాగా ఆలోచించారా నీ గురించి? ఓకే, మంచి రివెంజ్ స్టోరీ ఉంది. వావ్ 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 వావ్, చెప్పండి 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 చెప్పండి. చూడండి,
ఒక అమ్మాయిని రోజు ఒక అబ్బాయి ఆ, మంచి టెన్షన్ ఉన్నట్టున్నాడు. బస్ స్టాప్ లో ఎదురు చూస్తున్న ఆ అమ్మాయిని రోజు ఒక అబ్బాయి ఆ. అమ్మా బాగున్నారా? మా విషయం పక్కకు పెట్టి నువ్వెలా ఉన్నావో చెప్పమ్మా. సారీ అమ్మా, పండక్కి రాలేకపోయాను. మీ నాన్నగారికి హెల్త్ పాడైంది, హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఆయన జాబ్ కూడా ఇంకా వెళ్ళలేరు. ఏం కంగారు పడకమ్మా, ఈ మంత్ లో ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. నెక్స్ట్ మంత్ నుంచి నేను హెల్ప్ చేస్తాను. కొద్దిగా నేను కూడా అమౌంట్ పంపిస్తాను. సరేనమ్మా, ఉంటానైతే. ఇప్పుడు ఒక జాబ్ చూసుకోవాలి. ఈ జాబ్ నాకు కరెక్ట్ సెట్ అవుతుంది. హలో హలో, సార్, మై నేమ్ ఇస్ శృతి. టెల్ మీ. I called for an interview. This is a data entry job. Okay. Okay, you can come to interview. I'll come, sir. Come today. Okay, sir. Thank you, sir. Okay, see you. Excuse me, sir. Sit down. Thank you. Sir, these are my certificates. సో యువర్ గ్రాడ్యుయేట్. Huh. మీ జాబ్ షిఫ్ట్ 2 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. Okay, sir. మీరు చేయాల్సిన వర్క్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. Okay, sir. No problem. అంతా ఓకే? Okay. రేపు పొద్దునే వచ్చి జాబ్లో జాయిన్ అయిపో. Okay, thank you. Chala thanks. సీ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జాబ్. Bye, sir. Mm, 15,000 శాలరీ అంటే క్యాబ్కి హాస్టల్కి సరిపోదు. బస్తోనే పని కానియాలి. భయ్యా భయ్యా, చెప్పండి. ఇక్కడ బస్సులు ఎప్పటి వరకు ఉంటాయి? రాత్రి 10:30 వరకు ఉంటాయి. అగో అక్కడ చిన్న షెడ్ లాకుంది కదా, అదే బస్ స్టాండ్. రాత్రులు తాగుబోతులు తిరుగుతుంటారు, జాగ్రత్త. సరే, థ్యాంక్ యూ.
హాయ్, నేను మీ అన్న లాంటి వాడిని. భయపడకమ్మా. యాక్చువల్లీ ఈ రూట్ అంత సేఫ్ కాదు. సో అందులోనూ ఒంటరిగా ఉన్నావు కాబట్టి నిన్ను చూసి నేను బండి ఆపాను. నువ్వేం భయపడకమ్మా. బస్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. బస్ వచ్చేసింది. ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఈ రోజుల్లో ఎవరిని చెప్పలేకపోతున్నాం. తను చెడ్డవాడు అనుకొని చాలా అనుమానపడ్డా, కానీ తను నాకు సహాయం చేయడానికి వచ్చి నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. చాలా మంచివాడు అతను. ఎలా అయితేనే ఈ రోజు గడిచిపోయింది, కానీ రేపటి నుంచి ఎలానో ఏమో. ఏం చేస్తాం, తప్పదుగా. హలో శిష్య. ఐమ్ సారీ డాక్టర్, ఐమ్ సారీ. కథలో ఉన్న ఎమోషన్ నా గుండెలు కూర్చో. ఏమైనా నాకు తెలియక అడుగుతాను, కథ పూర్తి కాకుండానే ఎందుకు ఇంత బాధపడతావు? మంచి టెన్షన్ ఉన్నట్టున్నాడు. ఎదురు చూస్తున్న ఆ అమ్మాయిని ఒక రకంగా ట్రాప్ చేస్తాడు. బంగారం, నేను ఇప్పటి వరకు చాలా మంది అమ్మాయిల్ని చూశాను, కానీ ఇప్పటి వరకు ఏ అమ్మాయి నీలా కనిపించలేదు. ఒక్కసారి అనుభవించాలి. ఆ పిల్ల ఏముంది తెలుసా, నీలాగానే. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. యాక్చువల్లీ 1 వీక్ నుంచి నేను కొంచెం సిక్గా ఉన్నాను సార్. అందుకనే ఆ రోజు నుంచి ఆఫీస్కి రాలేదు. ఓకే, ఒక పని చేయండి. మీరు సిక్కుగా ఉన్నట్టున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీకు బదులుగా వేరే వాళ్ళకి జాబ్ ఇచ్చాం. ఎక్స్క్యూజ్ మీ సార్. తనే కొత్త జాబ్లో జాయిన్ అయింది. ప్లీజ్ యూ కెన్ గో. హౌ ఈజ్ యువర్ వర్క్? నైస్ సార్. మీ జాబ్ పర్మనెంట్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఏ చల్లమ్మా. అన్నయ్య, మీరు వచ్చేసారా? ఇంతవరకు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అమ్మయ్య, మీరు వచ్చేసారు. వచ్చేసింది, నేను వెళ్తాను. వెళ్ళాలా? అన్నయ్య వెళ్ళాలి, లేట్ అయిపోయింది కదా. ఓకే అన్నయ్య, బాయ్. చల్లమ్మా. హలో, ఎవరు? నేను నిన్న ఆఫీస్లో బాస్ పరిచయం చేశారు కదా, అదే శృతిని. చెప్పండి. ఒక్కసారి మీతో మాట్లాడాలి, పర్సనల్గా కలుద్దామా?
ఎందుకు? అయినా నేనెందుకు రావాలి? ఇట్స్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. నువ్వు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్. ఎక్కడికి రావాలి? లొకేషన్ సెండ్ చేస్తా, త్వరగా రా. ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్లోనే నేను వర్క్ చేశాను. రోజు మీరు ఏ బస్ స్టాప్లో వెయిట్ చేస్తారో అదే బస్ స్టాప్లో నేను వెయిట్ చేసేదాన్ని. ఏ రాకేష్ గారితో నువ్వు మాట్లాడుతున్నావో అదే రాకేష్ గారితో నేను మాట్లాడేదాన్ని. సో నన్ను ఎలా బలి చేశాడో నిన్ను అలానే బలి చేయాలనుకుంటున్నాడు. అలాంటివాడా? నేను బలైపోయాను, నువ్వు నాలా బలి కాకూడదు. ఇప్పుడు ఏం చేయాలి?